ఇత్తును యేసయ్యా నీ జనన దినమున కానుకగా, ఏమి ఇత్తును యేసయ్యా నీ. మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ పరిచర్య ద్వారా మీరందరూ కూడా బలపరుస్తున్నారని, ఆ వాక్యాలను విని అనేకమైన మేలు పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నామండి. అలాగే వీక్షిస్తున్న మీ అందరికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. అలాగనే ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వం ఎరిని దేవ మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ పరిచర్య ద్వారా తండ్రి అనేకమైన మేలు పొందుకుంటున్నారని దేవ మేము నమ్ముచున్నాము తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన, అలాగే దేవా మీకు వందనాలు. ఇంకా అనేకుల రక్షణ పొందడానికి కృప చూపించండి అయ్యా. ప్రతిరోజు కూడా దేవా అనుదిన జీవాహారం ద్వారా దేవ మాతో మాట్లాడుచున్నావయ్యా. మేము తండ్రి నాయన వాక్యాల ద్వారా తండ్రి అనేకమైన మేలు పొందుకున్నామయ్యా. మీకు స్తుతులు స్తోత్రం తండ్రి. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇంకా రక్షణ లేని బిడ్డకు రక్షణ దాయించండి అయ్యా. అలాగే తండ్రి అయ్యగారిని బహుగా దీవించి ఆశీర్వదించండి. ఇంకా లోతైన మర్మంలోతో తండ్రి నాతో మాతో మా అందరితో మాట్లాడమని తండ్రి అడుగుచున్నానయ్యా. మీకు స్తుతులు స్తోత్రం తండ్రి నాన్న. అలాగే దేవా వందనాలు స్తుతులు. దీనురాల్ని అల్పురాల్ని నీకు లేనిదన్నయ్యా. అయినప్పటికీ దేవ ఇట్టి ధన్యత ఇచ్చినందుని బట్టి కృతజ్ఞత అసలు చెల్లించుకుంటూ దేవా నా ప్రార్థన హెచ్చుపులుంటే దయతో మన్నించండి అయ్యా. నా ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పాట ద్వారా దేవునామాన్ని మహిమపరుద్దామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయం ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా చిన్న ఆశయం ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నడవాలి నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవాలి నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. పౌలును సౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. పౌలును సౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చావయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చావయ్యా. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను
స్వతంత్రులనుగాను చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనకుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును ఈ సమయంలో మనందరి వెనుకడులో ఆశీర్వదించి దీవించి విరచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదులకు కానుపుతున్న పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మాతో ఉన్నవాడవు, మమ్మల్ని ప్రభు నడిపించేవాడవు, మమ్మల్ని పోషించేవాడవు, మమ్మల్ని ఆదరించేవాడవు నాయన. నీకే స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావములు నీకే తెలియజేస్తున్నాము. నిత్యము పరలోక రాజ్యములో దూతల ద్వారా పరిశుద్ధుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడని ప్రభా ప్రతిగానాలతో కొనియాడబడుతున్న మా యేసు రాజా నీకే వందనాలు ప్రభా. గడిచిన ఈ సమయం నుండి ప్రభా మరి ఈ సమయం వరకు నీవు మమ్మలను క్షేమంగా నీ రెక్కల కింద భద్రపరిచి ప్రభా మరి ఒకసారి నీ వాక్కు ద్వారా మరి ప్రియబిడ్డల నాతో, నేను వారితో, మేమందరము కలిసి మీ నామాన్ని స్తుతించి కనపరిచే ధన్యత ఈ రోజు మరొకసారి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ యెహోవా ఈరా ఆరాధన పరిచర్య వారు ప్రభా నిర్వహిస్తూ మరి వేయి ప్రయాసాలతో ప్రభా అందిస్తున్న అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ప్రతిరోజు ప్రభు ఒక నూతనత్వాన్ని, నూతనమైన మాటను మరి ప్రియబిడ్డలకు అందించడానికి దీనుడును అల్పుడును ఎందుకు పనికిరాని వాడు నన్ను కొన్ని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరుస్తున్నందుకు, నీ ఆత్మ జ్ఞానం ద్వారా నింపుతున్నందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. కార్య ఆరంభము నుండి ప్రభు మరి కార్యక్రమాంతం వరకు నీవే తోడయండమని నాకంటే ముందుగా ప్రారంభ చేసి మరి పాటలు పాడిన ప్రియ సోదరిని జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ బిడ్డను దీవించి ఆస్వాదించండి. దేవుని కొందనాలు ప్రభా. మరి సమయంలో సాతానుకి సిగ్గును, మీ నామానికి మాత్రమే మహిమను తెచ్చుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ యెహోవా ఈరా ఆరాధన వారి యొక్క అనుదినం జీవాహారం అనే కార్యక్రమము వీక్షిస్తున్న మీ అందరికీ, దేవుని బిడ్డలకు, దేవుని ప్రజంగానికి, మరి హైందవ సోదరులకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందన శుభములండి. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగా తలుస్తున్నాను. అందరూ క్షేమమే కదండి. మరి ఈరోజు మరి పునరుత్థాన దినము, మీరందరూ కూడా ఆరాధనకి వెళ్ళి ఇండియాలో మరి ప్రభునామను మహింపరిచి వచ్చారని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చారు. ప్రతి ఆదివారం మరి ఆయన సన్నిధిని ఆరాధించే ధన్యతను, మరి పునరుత్థాన దినమును జ్ఞాపకం చేసుకుని ఆరాధించే ధన్యత ప్రభు వారు మనకి ఇచ్చారు. ప్రియమైన వాళ్ళరా, మరి అలాగే విదేశంలో ఉన్న ప్రియబిడ్డలు మరి ఈరోజు మరి ఆరాధనకి వెళ్ళలేకపోయినప్పటికీ మరి ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమం ద్వారా మరి ఈ రోజును మీరు పునరుత్థాన దినమును కూడా మరి దేవుని వాక్యాన్ని వినటానికి, అనుదినము కూడా వాక్యం వినడానికి మరి ప్రత్యేకించి ఈ పునరుత్థాన దినం ముందు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు వినటానికి ప్రభు ఎంతగానో మన కృప చూపిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, మరి ఈరోజు ఆదివారమే కాదు కానీ ఒక ప్రత్యేకమైన రోజు. మరి ఏంటి ఆ రోజు అంటే మనందరికీ తెలుసు. ఒకవేళ మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మరి స్వాతంత్ర దినోత్సవం అనగా ఇండిపెండెన్స్ డే. ప్రియమైన వాళ్ళరా, ఇండిపెండెన్స్ డే. ఓకే, దీని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రియమైన వాళ్ళరా, మరి నాకంటే ముందుగా ప్రారంభ ప్రార్థన చేసి అనుదినం జీవాహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మా ప్రియ సోదరి కన్వీనర్ గారు అజిత గారికి, అలాగే చక్కని గీతాన్ని ఆలపించిన ప్రియ సోదరి అజిత గారికి మరి ప్రభువు నామమున మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా సంఘం వారు సింగపూర్, బెహ్రాన్, ఖతర్, కువైట్లో ఉండి మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగ నడిపించడానికి, మరి ఇలా ఈ రీతిగా టెలికాస్ట్ అవటానికి మరి వారి ద్వారా ప్రభు నాకు ఇచ్చిన కృపను, వారి ప్రార్థన సహకారం, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా మీ యొక్క శక్తి కొలది మీ ప్రార్థన సహకారం మాకు అందిస్తున్నారు. మరి దేవుని మహాకృపను బట్టి మరి ప్రతిరోజు కూడా చక్కగా మీ ముందు, మరి మీ జేబులో, మీ ఇంటిలో
ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమం మరి ఉండటానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ఈ వాక్కుల ద్వారా మీరు ఎంతగానో మరి బలమవుతున్నారని, అలాగే మీ కుటుంబాలలో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని మేము రూఢిగా నమ్ముచున్నాం ప్రియమైన వాళ్ళారా. అంత మాత్రాన కాదు, కానీ మరి ఈ వాక్కుల ద్వారా మీరు మీ ఆత్మీయ జీవితంలో ఉన్న కొన్ని లోటులను సరిచేసుకుంటున్నారని కూడా మేము నమ్ముచున్నాం. మంచిది ఏదేమైనప్పటికీ అలాగున ప్రభు సన్నిధిలో మరి మనము సిద్ధపడి మరి ఆ రీతిగా దేవుని వాక్కు ద్వారా మనకున్న కొన్ని లోటులను సవరించుకుందాం. అదే రీతిగా ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న మరి ప్రియపిల్లలకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వారందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా ఈ రోజు మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు నూతన దృష్టి, నూతన ఆశీర్వాదము, నూతన కృపయు, నూతన పరిశుద్ధాత్మ అభిషేకము మరి ఎల్లవేళలా ప్రియ బిడ్డలకు తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళరా, మరి ప్రభు కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క మరి వాగ్దానం, ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రతిరోజు కూడా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ప్రతిరోజు మరి నాకంటే ముందుగా లేక ఈ ప్రోగ్రామును ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కంటే ముందుగా మీరందరూ కూడా దేవునితో మాట్లాడుతున్నారే అనుకుంటున్నాను. అందరూ దేవునితో మాట్లాడుతున్నారు కదండి, మంచిది. మరి ప్రభువుతో ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరికీ ప్రభు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ప్రభువుతో మాట్లాడటం ఒక మంచి యోగా లాంటిది. ప్రభుతో మాట్లాడలేని ప్రియబిడ్డలు ఎవరైతే ఉన్నారో మరి వారు ఆలోచన చేయండి. మరి ప్రభుతో రోజు మాట్లాడాలి. ఎందుకంటే ప్రభు నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ కూడా ప్రభుతో మాట్లాడి ప్రభు ఈ రోజు నీకే వాగ్దానం ఇచ్చారు దాన్ని బట్టి రోజంతా ప్రార్థన చేస్తూ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆత్మీయ జీవితాల్లో మరి ముందుకు గడపాలని మనం చేస్తున్నాం. అయితే ఈరోజు మరొకసారి మీకు మనం చేస్తున్నాను. ఈరోజు ఇండియాలో మన భారతదేశంలో స్వతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. ప్రియమైన వాళ్ళరా, 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ప్రియమైన వాళ్ళరా, రమరమి 1947లో మరి మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. పితామహులు మరి గాంధీ గారు, మరి సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు, మరి ఇలాగా అంబేద్కర్, చాలామంది ప్రియమైన వాళ్ళరా, వారి జాబితాలు మనం చెప్పుకుంటానికి మరి సమయం సరిపోదు. రెండోదిగా మరి వారి పేర్లు కూడా మరి చాలా దీర్ఘం, అంటే చాలా ఎక్కువ పేర్లు మాట. స్వతంత్ర సమరయోధంలో పాల్గొని మరి ప్రత్యేకంగా ఎస్పెషల్లీ మరి వారి ద్వారానే మరి స్వాతంత్రం మనకు వచ్చిందని చెప్పుకోవటంలో మరి ఏమాత్రం కూడా మనము వెనకాడకుండా గర్వించదగ్గ విషయం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఈ రోజున ఎంతోమంది పితామహులు మరి శ్రమించి ఆనాడు వారి గుండెలను వారి ప్రాణాలను పణంగా పెట్టి మరి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ప్రియమైన వాళ్ళరా, మరి 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలో మనం అందరం కూడా ప్రవేశించామంటే దేవుని గొప్ప కృపని మనం తలంచాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, నేను చూసిన వారిని వేళ చూడలేకపోతున్నాం, ఈ వేళ ఉన్న వారిని రేపు చూడలేకపోతున్నాం. ఎందుకంటే రేపు మనది కాదు కనుక మరి మానవుడు ఏ రోజు ఎలాగుంటున్నాడో, అసలు ఉంటున్నాడో లేదో కూడా తెలియని స్థితిలో ఈ దుర్దినమైన కాలంలో మనం ఉన్నాం కనుకను. అయితే ప్రభు కృపను బట్టి మనము వారికంటే, గతించిపోయిన వారికంటే మన మీద పెద్ద గొప్పవారము, గనులము, లేకపోతే మనం ఏదో మన డబ్బును బట్టి కానీ లేక మన శక్తిని బట్టి కానీ మన ప్రాణం పోకుండా ఆపేసుకున్నామంటానికి సరిపోము. కానీ దేవుని మహా ఉచితమైన ప్రేమ చొప్పున ఆయన కాపుదల మనకిచ్చి మరి ప్రభు ఎంతగానో మనల్ని కాపాడుతున్న ఈ గొప్ప కాపుదలకి మరి ప్రభుకి వందన స్తోత్రార్పణలు. మరి ఏమిచ్చిన ప్రభు రుణం తెలిసినందుకనే ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు ప్రతిరోజు ప్రతి సమయము ఆయనకి మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, అలాగే మరి యొక్క స్వాతంత్ర దినోత్సవం, ఎందుకంటే నేను ఆలోచన చేశాను, మరి అనుకున్నాను రేపొద్దున ఆదివారం కదా, రైట్, మంచిది. అలాగే అదే సమయంలో ఇంకోటి రేపొద్దున్న స్వాతంత్ర దినోత్సవం. అంటే
మీ అందరికీ తెలుసు స్వాతంత్ర్యం అంటే ఏంటో. ప్రియమైన వాళ్ళారా, స్వాతంత్ర్యం అంటే విడుదల పొందుట, అంటే మనకి మనముగా జీవించుట, ఒకని కాడి నుండి ఒకని దాస్యపు నుండి మనం బయటకు వచ్చుట, దానికి ఉన్న అర్థం. మరి ఆనాడు 1947 అంతకుముందు మరి బ్రిటిష్ వారు, ఈస్ట్ ఇండియన్ కంపెనీ వారు మరి ఈ లోకంలో మరి ఒక వర్తకం చేయడానికి వచ్చి అలాగే ఎల్లదెరబడి పాతుకుపోయి మరి వారి పెత్తనం చెలాయించి తర్వాత రాను మరి 1947కి మరి మహాత్మా గాంధీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, మరి ఇలాగున్న సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గారు, మరి ఇలా చాలామంది ప్రముఖులే మరి పాల్గొని వారి యొక్క ప్రాణాన్ని దారపోస్తే తప్ప మరి భారతదేశానికి స్వతంత్రం అనేది రాలేదనే మాట మనం ఎంతైనా గర్వంగా చెప్పుకోవాల్సిన వారు మేము. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ విషయాన్ని కూడా ఆలోచన చేస్తే నేను ఈవేళ ఆదివారం, రెండవది మరి ఇండిపెండెన్స్ డే, ఈవేళ స్వతంత్ర దినోత్సవం. అయితే ఒక వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది వెంటనే. ఏంటనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. నిజమే కదా, ఈరోజు భారతదేశం విడిపించబడ్డది. ఒకని చేతి కింద నుంచి, ఒకని ఆధిపత్యం నుంచి, ఒకని దాస్యపు కాడి నుండి భారతదేశం ఈరోజు విడిపించబడ్డది. అందుకే చాలా గర్వంగా ఇండిపెండెన్స్ డే అనగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. మరి స్కూళ్ళలో, చాలా గవర్నమెంట్ ఆఫీసులో చాలా అఫీషియల్గా లాంఛనాలతో చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది మనకి. ప్రియమైన వాళ్ళరా, మరి ఇది ఆలోచన చేసిన తర్వాత ఒకసారి ప్రభు ఆలోచన చేస్తే ఒక వాక్యం నాకు మెరిసిన నా మదిలో. ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎందుకనగా మరి ప్రభువు కూడా మనలను విడిపించిన గొప్ప దేవుడు. ప్రియమైన వాళ్ళ, భారతదేశానికి కాదని మరోసారి తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. భారతదేశం ఈరోజు విడుదల పొందింది. మరి ఎంతో మంది సమర యోధులు, ప్రియమైన వాళ్ళారా, మరి పోరాడి నిలబడితేనే కానీ ఇంకా ప్రాణమైన లెక్క చేయకుండా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మరి స్వాతంత్ర దినోత్సవం జ్ఞాపకం చేసుకుంటూ మరి చాలా చక్కగా సంతోషంతో గడుపుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, అలాగనే దేవుని వాక్యం బట్టి కూడా మరి మనకు అంటే ఆత్మీయ జీవితానికి స్వాతంత్ర్యం వచ్చింది. మనకు కూడా స్వాతంత్ర్యం ఉంది క్రైస్తవ బిడ్డలుగా. ఇది ఒక భారతదేశానికే వీళ్ళు తీసుకొచ్చారు. ఒక భారతదేశానికే స్వాతంత్ర్యం వచ్చింది. దాన్ని బట్టి 75 వసంతాలు 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అంటే నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం భారతదేశం ఇండిపెండెన్స్ డే కనుక. ప్రియమైన వాళ్ళ, కానీ ప్రభు ఇచ్చే స్వాతంత్ర్యం అది ఒక దేశానికో ఒక పట్టణానికి కాదు, సర్వలోకానికి. దేని స్తోత్రం. సర్వ మానవాళికి. భారతదేశంలో అయితే ఆగస్టు 15. ప్రియమైన వాళ్ళు, ఖతర్ అయితే, బహ్రాన్ అయితే, కువైట్ అయితే, మస్కట్ అయితే, సింగపూర్ అయితే, ఇలా ప్రతి దేశానికి ఇండిపెండెన్స్ డే ఉంది. ప్రియమైన వాళ్ళ, జరుపుకుంటారు వాళ్ళు. అంటే ఏ రోజైతే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చిందో, వాళ్ళు ఉనికిని చాటి చెప్పుకున్నారో, వాళ్ళ ఉనికిని వారు నిలబెట్టుకున్నారో, దాన్ని వారు మరి చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎక్కడైతే నేషనల్ డేస్ అంటూ ఉంటారు విదేశాల్లో. ప్రియమైన వాళ్ళ, అంటే మనకులాగానే కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు అంత సంతోషం ఉల్లాసంగా వారు గడుపుతుంటారు. కానీ ప్రభు యేసుక్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యం ఆలోచన చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో కాదు. ప్రియమైన వాళ్ళు, సర్వ ప్రపంచానికి, సర్వ మానవాళికి. ప్రియమైన వాళ్ళు, సర్వ మానవాళికి ఆయన స్వాతంత్ర్యం తెచ్చారు. ఎక్కడి నుండి అని ఆలోచన చేస్తే, పాపము నుండి విడిపించబడ్డాం. దాస్యపు కాడు నుంచి, పాపం అనే దాస్యపు కాడు నుంచి, ఈ లోకం అనే బాధ బంధకాల్లో నుంచి మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా విడిపించబడ్డాం. అదే పౌలు గారు తెలియజేస్తుంటారు గలతీయులకు రాసిన పత్రికల్లో. ప్రియమైన వాళ్ళరా,
చక్కగా చదివితే చూడండి. ఒకసారి దాని వివరణ చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక వివరణ చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఈ గలతీ పత్రిక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇది ఒక గలతీకి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక సంఘానికి సంబంధించి వ్రాయబడిన పత్రిక మాత్రం కాదు. ఆ గలతీ అన్న ప్రాంతాలు అంటే చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల సంఘాలను బట్టి వారందరూ కూడా సమూహముగా మరి కలిపి రాస్తున్న పత్రిక ఈ గలతీ పత్రిక. ప్రియమైన వాళ్ళారా, వారందరి కొరకు కూడా రాయబడిన పత్రిక అని మనం దీన్ని చూడగలుగుతుంటాం గ్రంథ చరిత్రలో. అలాగే మరి ఈ పత్రిక క్రైస్తవ స్వాతంత్రము హక్కుగల పత్రిక గాను, ఈ పత్రిక మరి స్వాతంత్రం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపము నుండి, దాస్యపు కాడు నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసింది అనటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. దానికి ఈ గలతీ రాసిన పత్రికనే మనం చాలా ఉదాహరణగా ఆ రీతిగా స్వాతంత్ర్యం తెచ్చిన పత్రిక కూడా మనము చెప్పుకొనొచ్చు. ఆనాడు ఆ గలతీలో ఉన్న బిడ్డలకు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు, ఆ సంఘాలకు కూడా, ఆయా సంఘాలకు కూడా మరి పౌలు గారు లేఖ రాస్తూ మరి ఆ స్వాతంత్ర్యం గురించి వివరిస్తున్న మాటలు గలతీ పత్రికలో చూడగలుగుతుంటాం. ఇందులో ముఖ్య పాత్రల కంటే ముఖ్యంగా మనుషులుగా మరి పౌలు గారు, పేతురు గారు, మరి బర్నబా గారు, తీతుకు, మరి ఇంకా కొన్ని చోట్ల అబ్రహాం గురించి, మరి ఇంకా అబద్ధ బోధకుల గురించి కూడా చెప్పబడుతున్న మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ ప్రత్యేకంగా ఇందులో ముఖ్యోద్దేశం అంటే మెయిన్ ముఖ్య పదం ఏంటి అనగా మరి ధర్మశాస్త్రము నుండి ఎక్కడి నుంచి విడిపించబడ్డామా అంటే పాపం. ఆ పాపం ఎక్కడుందంటే ధర్మశాస్త్రం. ప్రియమైన వాళ్ళ ధర్మశాస్త్రము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రము నుండి అంటే అందులో కొన్ని నియమాలు పాపానికి సంబంధించినవిగా, అంటే పాపములో కొట్లాడుతున్నట్లుగా ఉన్న కొన్ని నియమ నిబంధనల నుంచి ప్రభు విడిపించాడు. ఆ దాస్యపు కాడు నుంచి, ఆ ధర్మశాస్త్రపు భారి నుంచి. ఇక్కడ ముందు చదివితే మీకు అర్థమవుతుంది. అంటే ధర్మశాస్త్రము పాపం ఏంటంటే అయ్యగారు ఆయన కూర్చో ఒకవేళ ముందుకు నేను మీకు వివరిస్తాను. ప్రియమైన వాళ్ళు, ఈ ధర్మశాస్త్రము నుండి మరి విమోచన కలుగు చేసిన పత్రిక గురించి అనగా ఆ ధర్మశాస్త్రం మనం విడుదల ఎలా పొందామో, దేని నుంచి విడుదల పొందుతున్నామో, మీరు దేని నుంచి విడుదల పొందాలో మరి పౌలు గారు చాలా చక్కగా తెలియజేస్తున్న మాటలు. మరి ముఖ్య వచనాలు 2వ అధ్యాయం 20-21 వచనాలు, అలాగే 5వ అధ్యాయం చదువుకున్నాం 1వ వచనం. ఈ గ్రంథం అంతటికి అంటే గలతీయులు రాసిన పత్రిక అంతటి కూడా ఆ 2వ వచనాలే ఆధారంగా మూల స్తంభాలుగా కనిపిస్తుంటాయి గ్రంథంలో. ప్రియమైన వాళ్ళరా, అలాగే ప్రియమైన వాళ్ళరా, మరి ఇది 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఆత్మీయానుసారంగా నడుచుకోమని, 2వదిగా మరి 5వ అధ్యాయం 22-23 వచనం చదివితే అక్కడ కొన్ని కవచాలను పౌలు గారు చెప్తూ ఉంటాడు. 5వ అధ్యాయం 22 నుంచి చదివితే అయితే ఆత్మఫలం ఏమనగాని చెప్పుకొస్తూ ఆ కొన్నిట్లో మనకు చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, చాలా ప్రత్యేకత కలిగిన గ్రంథం. ఇదొక స్వాతంత్రాన్ని ప్రకటించగలిగిన, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎలా విడిపించారు అనేది చెప్పగలిగినట్లో చాలా ప్రత్యేకమైన గ్రంథము, ప్రత్యేకమైన పుస్తకము, ప్రత్యేకమైన పత్రిక ఇది. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాలంటే మరి యూదులైన కొందరు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉండి దాసత్వము విత్తు ఉపదేశము విని మరి యేసు ద్వారా లభించు స్వాతంత్ర్యమును కూడా వారి పాదాల దగ్గర పెట్టేసి, వారి పాదాల చెంత అర్పించేసి మరి ఈ ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తులో నుంచి అంటే ప్రభు నమ్ముకున్నప్పటికీ ఆ యూదా పెద్దలు అంటే యూదాలో కొంతమంది ప్రజలు కాదు, లేదు మనమందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారం నడవాలి, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోకపోతే మనం పాపులము, మనకు అదిలేదు ఇదిలేని చెప్పేసి ఒక ధర్మశాస్త్రాన్ని కట్టుబడి చేసినట్లుగా, ధర్మశాస్త్రంతో ఏలుబడి చేస్తున్నట్లుగా ఉన్న ఆ రోజులలో ప్రియమైన వాళ్ళరా, మరి గలతీయులకు రాసిన పత్రికలో గలతీయలో ఉన్న ప్రజలు మరి వాళ్ళ మాటలకు ఆ ధర్మశాస్త్రోపదేశము విత్తు ఆ ఉపమానాలకు లోబడిపోయి
ప్రభు వీళ్ళకి ఇచ్చిన రక్షణను కూడా పక్కకు పెట్టేసి, ఈ స్వాతంత్ర్యం కూడా పక్కకు పెట్టేసి, మరి వీళ్ళ జీవితాలని వారి పాదాలకు దగ్గర పడేసి బ్రతుకుతున్న రోజుల్లో మరలా తిరిగి ఆ పౌలు గారి చక్కని సువార్తను మరి అక్కడ అందించారు. వారి అందరూ కూడా పురుగొల్పి, అందుకని చెప్పాను కదా, ఇందులో మరి ముఖ్య పదాలు పాత్రలని అబద్ధ బోధకులు కూడా మరి ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా పలికిస్తున్న మాటలు గలతీలో చదవగలుగుతుంటాం ప్రియమైన వాళ్ళారా. మరి ధర్మశాస్త్రము మూలమున కాదు, విశ్వాసం వలనే లభించునని, మరి ధర్మశాస్త్రము మానవుని నేరస్తుని అని తీర్పు తీర్చి బంధించున్నది. అయితే విశ్వాసం ద్వారా, అంటే విశ్వాసమైతే, మరి క్రీస్తునందు విశ్వాసమైతే మనందరూ కూడా స్వతంత్రులుగా చేస్తుందనే విషయాన్ని 2వ అధ్యాయం 20-21 వచనంలో, 3వ అధ్యాయం 14 వచనంలో ప్రియమైన వాళ్ళారా, అలాగే 3వ వచనం 11వ వచనంలో కూడా చాలా చక్కగా, అంటే స్వాతంత్రం గురించి ఎక్కడి నుంచి అంటే ధర్మశాస్త్రము నుండి మనము విడుదల పొందామని చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము 20 నుంచి అవుతున్నాను ప్రియమైన వాళ్ళారా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్నాను, శరీరము జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమార్ని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. 27వ వచనం, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ప్రియమైన వాళ్ళ, అంటే నీకు నీతి ధర్మశాస్త్రం వల్ల కలుగుతుందంటే ఈ లోకంలోకి వచ్చి ప్రభు చనిపోయింది, అది ఎందుకు పనికిరాందే, నిష్ప్రయోజనం అంటాడు పౌలు గారు. ప్రియమైన వాళ్ళ, కానీ ధర్మశాస్త్రం వల్ల నీకు నీతి కలుగుతుందా అంటే లేదు. చదవండి, కిందకు చదువుదాం. 3వ అధ్యాయం 11వ వచనం, అదే గలతీయులకు రాసిన పత్రిక. ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడను సంగతి స్పష్టమే. ప్రియమైన వాళ్ళ, 2వదిగా 13వ వచనం చదువుతున్నాను. ఆత్మ గురించి వాగ్దానము విశ్వాసం మూలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, పుట్నోట్లో కింద 2 అని ఇచ్చాడు, కింద అయితే ఆ శాపగ్రహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి, మరలా చదువుతున్నాను, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ఎక్కడి నుంచి విమోచించాడు అంటే ధర్మశాస్త్రం అనే శాపము నుండి విమోచించాడు ప్రభు. నేను గత దినాలలో కూడా మీకు వాక్యాన్ని బోధించాను. ధర్మశాస్త్రం వలన మానవునికి రక్షణ లేదు. ధర్మశాస్త్రము మానవుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే కొన్ని నిబంధన ప్రకారంగా నియమాలు కలిగి ఉంటాడని ప్రభు రాయించాడు. కానీ అందులో కొన్నిటిని మాత్రమే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మరి వాటిని పాటిస్తున్నారు, కానీ కొన్నిటిని పాటించలేకపోతున్నారు. అయినప్పటికీ మరి ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ప్రభు కొట్టువేయలేదు. తల్లిదండ్రులు సన్మానించాలి, నీ పొరుగు అనేది ఆశించకూడదు, ఇలాంటి కొన్ని ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని ఆజ్ఞలు జీవితాంత కాలం మనలో కొనసాగుతూనే ఉంటే కొనసాగాలి. కానీ కొన్నిట్లు మాత్రం ప్రభు తీసివేశాడు. ఏదేమైనా పౌలు గారు బోధిస్తుంటారు దేవుని మహాకృపను బట్టి. ఆయన మాటను ఎందుకు మనం నమ్మాలంటే ఒకటే మాట చెప్తుంటారు ఆయన, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుండని మరి అంతటి గొప్పటి వాగ్దానం చేస్తున్న పౌలు గారి మాటను మరి తప్పనిసరి మనము మరి కొట్టివేయకూడదు. ఎందుకంటే నమ్మవలసిన వారమే ఉన్నాం. దేవుని సేవలో దేవుని కృప వరమును బట్టి మరి ప్రభు సేవలో ఎంత గొప్పగా కొనసాగారో మనందరం కూడా చాలా సార్లు కూడా విని ఉన్నాం. మరి చాలా జాగ్రత్త కూడా వాక్యాన్ని వినేవారమే ఉన్నాం పౌలు గారి గురించి. ప్రియమైన వాళ్ళారా, మరి అపోస్తలుడైన పౌలు మరి గమాలీయేలు దగ్గర మరి విద్యాభ్యాసం చేసిన వాడు. ఆయన అనంత జ్ఞాని. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రభులోకి వచ్చాక ఇంకా మహాజ్ఞాని. వీటన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా అవపోషణ చేసి మరి ప్రతిదీ కూడా బోధించగలిగిన శక్తివంతుడు పౌలు గారు. ప్రియమైన అందుకనే మరి పౌలు గారిని బట్టి మనము కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మరి మనం చాలా రూఢిగా నమ్మేవారమై ఉండాలి, నమ్మాలి కూడా.
ఎందుకంటే ప్రభు వాక్యం మనకు బోధిస్తుంది ఆ రీతిగా. మరి దేవుని కృపను బట్టి అక్కడ 3వ అధ్యాయం 14వ వచనంలో మరి ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను ఎవరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. 5వ అధ్యాయం 1వ వచనం మన వాక్యంలోకి వచ్చేద్దాం ప్రియమైన వాళ్ళ. 5వ అధ్యాయం 1వ వచనం మన వాక్య భాగాల్లోకి వచ్చేద్దాం ప్రియమైన వాళ్ళారా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రిందకు చిక్కుకొనకుడి. మరలా దాస్యమను కాడి క్రిందకు చిక్కుకొనకుడి. ఒకనొక దినాన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం ద్వారా ఏదైతే పాపాన్ని సంగ్రహించుకున్నామో, ధర్మశాస్త్రం ద్వారా ఏదైతే నువ్వు నీతి లేకుండా జీవించావో దానిని తీసివేయడానికి, దాని నుండి విమోచన కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2021 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన రక్తము కార్చి మనలను స్వతంత్రులుగా చేశాడు. ప్రభు పాపము నుండి, దాస్యపు కారు నుంచి మన విడుదల కలిగించి ఇప్పుడు మీరు స్థిరులై నిలకడ కలిగి ఉండుడి. మరలా తిరిగి ఆ పాపంలోకి వెళ్ళొద్దు, మరలా తిరిగి ఆ దాస్యపు కాడి క్రిందకు వెళ్ళొద్దని మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశాను. మరలా తిరిగి మీరు ఆ పాపంలోనికి వెళ్ళిపోవద్దు. నేను మరలా మిమ్మల్ని విడిపించడానికి రాను. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు కరాఖండితంగా చెప్పిన మాట. ప్రియమైన వాళ్ళ ఆలోచన కలిగి ఉండండి. ఈరోజు భారతదేశం 1947లో 1947వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. ఒకవేళ ఈరోజు కొన్ని పనులను బట్టి కానీ మళ్ళీ మనం వెళ్ళిపోయి ఈ దేశాన్ని అక్కడ అప్పగించేసామనుకోండి, ఒకవేళ ఆనాడు మహాత్మా గాంధీ మరలా రాడు, సుభాష్ చంద్రబోస్ మరలా పుట్టడు. వచ్చిన దాన్ని కాపాడుకోవాలి. అంటే మీకు అర్థమవడం కోసం మీకు తెలియజేస్తానండి. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, ఇప్పుడు చాలామంది కూడా దాన్ని పోగొట్టుకునే స్థితిలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే స్వతంత్రం ఇంకా రాలేదు, కూడా పూర్తిగా రాలేదు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. మరి ఎప్పుడైతే అర్ధరాత్రిగా ఆడపిల్ల నడిచి వెళ్తుంటుందో అప్పుడే స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మరి కొన్ని మూవీస్లో కూడా చూస్తూ ఉంటారు చాలామంది ప్రియుడులు. కొన్ని సీరియల్స్లో కానీ కొన్ని వింటూ ఉంటాం, అక్కడక్కడ చాలా చోట్ల వింటూ ఉంటాం. అర్ధరాత్రి ఎప్పుడైతే స్వదాగా మరి ఆడబిడ్డ నడిచి వెళ్తుందో భయం లేకుండా ఆనాడు స్వతంత్రం వచ్చినట్లు అంటూ ఉంటారు. అంటే మరి ఇప్పుడు రాలేదా? 74 ఏళ్ళు పూర్తయినా కూడా ఇంకా రాలేదంటారు స్వతంత్రం? లేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటికీ మతోన్మాదులు, దుర్మార్గులు ఇండియాలో, భారతదేశం అలా పుడతానున్నారు, చస్తానున్నారు, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అయితే ప్రతిరోజు కూడా మనకి ఇండిపెండెన్స్ డే బైబిల్ ప్రకారం కాదండి, భారతదేశంలో నివసిస్తున్న మనం అందరం కూడా ప్రతిరోజు కూడా ఇండిపెండెన్స్ డే. సంవత్సరం ఒకసారి కాదు అసలు యాక్చువల్ చెప్పాలంటే. ప్రతిరోజు కూడా స్వతంత్రులమే మనం. స్వతంత్రులుగా అంటే ఈరోజు గడిపాము అమ్మయ్య, ఒకరి దగ్గర పడకుండా, ఒకరి చేతిలో పడకుండా, ఒకరి చూపుకి పడకుండా మనం మొత్తం మీద రోజు గడిపాము అంటే మనం విడిపించబడ్డట్టే. మరి ఈరోజు భారతదేశంలో మన ఇండియాలో ఎలా ఉన్నాయంటే, లేదు ఎవరిని కొడదామా, ఎవరిని కృంగదీద్దామా, ఎవడేది లాక్కుందామా, ఎవరిని ఎలాగ పడేయాలా, ఎవరిని చిక్కులు పెట్టాలా, ఎవరి మీద బురద జల్లాలా, మరి ఎవరిని ఎలాగ తీసుకెళ్ళి ఇరికించాలా అనేది బాగా క్రూరత్వమైన మనసు అన్నమాట. క్రూరత్వమైన మనసు. అందుకనే మూవీ తీస్తున్న డైరెక్టర్లు అయినా, ఈ బుల్లితెర, ఈ సీరియల్స్ తీస్తున్న డైరెక్టర్స్ అయినా కూడా ఈ కొన్ని మాటలు ఉపయోగిస్తుంటారు. అర్ధరాత్రి ఆడదనడిసి వచ్చినప్పుడే స్వతంత్రం వచ్చింది అని. నిజమే, వారు చెప్పిన మాట కూడా రైటే. ఎప్పుడో 1947లో 1947లో వచ్చింది ఈ స్వతంత్రం. ఇప్పుడు 74 ఏళ్ళు పూర్తి 75 సంవత్సరాలకు అడుగు పెట్టాము. మరి ఇప్పటికి స్వతంత్రం వచ్చిందని చెప్పగలుగుతామంటే ప్రభుత్వ పరంగా వచ్చింది తప్ప మానసిక పరంగా రాలేదు స్వతంత్రం. ఎందుకంటే ఒకరిని కొట్టుకుని తిన్నంత సేపు స్వతంత్రం రానట్టే భారతదేశానికి. ఒకరిదొకడు ఆశించినంత సేపు కూడా స్వతంత్రం రానట్టే భారతదేశానికి. మీరు ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళని. ఇవన్నీ కామన్గా మనం ఆలోచించవలసిన విషయాలే. కానీ మనకెందుకులే నువ్వు వేసుకుంటాం. ఆ బాధ మన దాకా వస్తే కానీ తెలియదు ప్రియమైన వాళ్ళారు. ఆ బాధ మరి మన దాకా వస్తే కానీ తెలియదు.
చాలామంది ఈరోజు అలాగే బలైపోతున్నారు. దేని దశలో ఉన్న ప్రియ బిడ్డలు, ఇటు బీహారు, గుజరాత్, మరి అది ఇలాగే కొన్ని ప్రాంతాలకి కొన్ని స్టేట్స్కి వెళ్తే మరి మారుమూలన చాలా బీదలు అంటే కొంచెం తక్కువ జాతి వారు, అంటే అక్కడ కొంతమంది జాతులు ఏలుబడి చేస్తున్నాయి. మరి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరి వాళ్ళ స్వాతంత్రం వచ్చిందంటారా? నిజంగా స్టేట్లో స్వాతంత్రం వచ్చిందంటారా? అది ప్రభువుకి తెలియాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ స్టేట్లోనే చూస్తున్న ప్రజలకే తెలియాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు మరి అటువంటి స్టేట్కి వెళ్ళినప్పుడు అలాంటి వారిని చూస్తున్నప్పుడు మరి మంచినీళ్ళు తాగినందుకు చంపేస్తుంటే, మా ఏరియాలోకి ఎందుకు వచ్చావు, నువ్వు రాకూడదు అసలు అని చెప్పి చంపేస్తూ ఉంటే, ఈ రోజున మారణ కాండలు ఎన్నో చూస్తున్నాం. ఎంతోమంది అత్యాచారాలు చూస్తున్నాము, ఎంతోమంది చెడిపేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేస్తే మరి నిజంగా ఇండిపెండెన్స్ డే వచ్చిందా? వాళ్ళు పరిశుద్ధంగా తెచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగా, మహాత్మా గాంధీ అనగా, జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, మరి సుభాష్ చంద్రబోస్ గారు అనగా, మరి జవహర్లాల్ నెహ్రూ అనగా, మరి ఇలా చాలామంది పోరాడి అనేక మంది స్వతంత్ర సమరయోధంలో పాల్గొని వాళ్ళు చాలా చక్కగా పరిశుద్ధంగానే పట్టుకొచ్చారు. స్వార్థం కోసం కాదు, ఈ స్వతంత్రం పోతే నా కుటుంబం కోటేశ్వరుని అవుతాను, లేదా నేను ఏదో పిఎంని అవుతాను, ఇది అవుతాను అని చెప్పేసి వాళ్ళు తేలేదు. కానీ వాళ్ళు నిజంగానే పోరాడి తెచ్చారు. కానీ నేటికి ఆ ఘనత ఉందా అంటే లేదు ప్రియమైన వాళ్ళ, లేదు ప్రియమైన వాళ్ళ. సరే అండి, భారతదేశం గురించి పక్కకు పెడదాం ఒక నిమిషం. ఆత్మీయ జీవితంలో మరి మనకు స్వతంత్రం ప్రభు ఇచ్చాడు. వాక్యం మనతో మాట్లాడుతుంది. స్వతంత్రం ప్రభు మనకి ఇచ్చారు ప్రియమైన వాళ్ళ. మరలా నువ్వు ఆ దాసపు కాడి కిందకు వెళ్ళొచ్చు. నీ స్వతంత్రాన్ని నువ్వు పొందుకున్న ఈ రక్షణ భాగ్యాన్ని నువ్వు ఎవరికో తాకట పెట్టు, నువ్వు ఎవరికో ఇవ్వద్దు ప్రియమైన వాళ్ళ. చూడండి, దేవుని వాక్యంలో కొద్ది మాటలు మనం చూద్దాం. ఆ సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనంలో, సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము, ఇంకా జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. ఇదేంటండి, అర్థమైందా? మరల చదువు. సామెతలు 23:23. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, ఇంకా వివేకమును కొని ఉంచుకొనుము, నీ దగ్గర ఉంచుకొనుము. ఏంటి మాట ప్రియమైన వాళ్ళారా? ఈ మాటకి గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనానికి ఏంటి సంబంధం? అందుకనే మీకు అందరికి కూడా నా బోధలో, నా వాక్య పరిచయంలో ఖచ్చితంగా తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? వాక్యాన్ని శ్రద్ధగా, జాగ్రత్తగా, తడబాటు లేకుండా ఆలోచించి నిదానంగా దేవుని జ్ఞానం పొందుకుని మాత్రమే చదవండి. అప్పుడే ప్రతి ఒక్కటి అర్థం కాగలదు మీకు. రెండోది, నేనే కాదు, ఏ సేవకులు బోధించినా, యూట్యూబ్లో కానీ లేక ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఎవరు బోధించినా కూడా మీకు అర్థం కాగలుగుతుంది. ఇది ఏదో నవ్వులు మింగేద్దాం అన్నట్టుగా మీరు రబడమాట చదివే చేసేసైతే మీకేమీ అర్థం కాదు. సరే దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు అస్సలు అర్థం కాదు ప్రియమైన వాళ్ళ. చదువుబడ్డ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనకుడి అని చెప్పిన మన ప్రాధాన్యమైన వాక్యానికి చదువుబడ్డ 23 సామెతల గ్రంథంలో 23:23లో ఉన్న వాక్యానికి ఏమైనా లింకప్ ఉందా అంటే, మీకు వచ్చిన ప్రశ్న ఏంటంటే చదివించాను కాబట్టి లింకప్ ఉంది. కానీ అడిగేది ఏంటంటే ఏ రకంగా ప్రియమైన వాళ్ళ, ఏ రకంగా ఉంది వాక్యం చూడండి చాలా చక్కగా. సత్యమును అమ్మివేయక అంటే సత్యం ఏంటి ప్రియమైన వాళ్ళని ఆలోచించేయండి. సత్యం ఏంటి? ఏ సత్యము? సత్యం గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నాడు ప్రభు? ఆలోచించేయండి. సత్యమును అమ్మివేయక నన్ను ఆరాధించేవాడు, నన్ను కాదు, నన్ను ఆరాధించేవాడు
ప్రభు యేసుక్రీస్తు చెప్తున్న మాట, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు ఆ సత్యాన్ని, వాక్యమును, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఇచ్చిన అమూల్యమైన రక్షణను, అదే స్వాతంత్ర్యమును, విడుదలను ప్రియమైన వాళ్ళరా, దానిని అమ్మివేయక, గలతీయులకు రాసిన పత్రికలు ప్రియమైన వాళ్ళారు, ఇప్పుడు చెప్పాను కదా, యూదులు కొంతమంది ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ ఉపదేశాన్ని చేస్తున్నప్పుడు, నువ్వు యూదుడివే కదా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలే కదా, ఇలా నువ్వు ధర్మశాస్త్రం కట్టుబడి ఉన్నావు, నువ్వు ఏంటి నువ్వు నలగిరిపోతున్నావు, ఏంటి నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం నడవకపోతే నువ్వు పాపి, నువ్వు అసలు చాలా దరిద్రుడు అని చెప్పేసి ఇలాంటి మాటలకి వాళ్ళు కట్టుబడి చేస్తూ ఉండేవారు. అయ్యి బాబోయ్ నిజమే కదా, మరి నేను యూదునే కదా, లేదా నేను ఇశ్రాయేలునే కదా, నేను పలానా కదా, ఇది నా కోసమే కదా ధర్మశాస్త్రం, మరి అలా చెయ్యకపోయినట్లయితే బాబోయ్ అని ఒక ఇది ఉండేది. అందుకని పౌలు గారు అంటారు, మీరు అటువంటి దానికి లోపడక, ఎందుకంటే ధర్మశాస్త్రం మిమ్మల్ని నీతిని కలుగు చేయదు, ధర్మశాస్త్రం మీ పాపం నుంచి విడుదల కలుగు చేయదు, మిమ్మల్ని ధర్మశాస్త్రము స్వతంత్రులుగా చేయదు. స్వతంత్రులుగా చేయాలంటే దేవుని సత్యవాక్యము తప్ప, దేవుని రక్తము తప్ప, ప్రభు యేసుక్రీస్తు తప్ప స్వతంత్రులుగా ఈ లోకములు ఏది కూడా మిమ్మల్ని తీర్చిదిద్దు. ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళారా, శరీర జీవితం కాదు, ఆత్మీయ జీవితంలో స్వతంత్రులుగా, అంటే మనం విడిపించబడాలంటే, దాస్యపు కారు నుంచి మనం బయటకు రావాలంటే యేసు రక్తము తప్ప, యేసు నామము తప్ప, యేసు వాక్యము తప్ప, ధర్మశాస్త్రము ద్వారా మాత్రము ఎంత మాత్రం విడుదల అనేది లేదు, విడుదల ఎంత మాత్రం లేదు ప్రియమైన వాళ్ళారా. అందుకనే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ పూర్ణై ప్రభువే మాట్లాడుతున్నారు. ఈవేళ ఆచరణకరమైన భక్తి, మతాచారణకరమైన భక్తి, కుల ప్రకారమైన భక్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా మందిని, ఇది నా అనుభవపూర్వంగా చెప్తున్న మాట, ఇది కావాలని ఉద్దేశించి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ నా అనుభవపూర్వంగా చెప్తున్న మాట, నేను కల్లారని చూసి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా, సేవకులు చాలా మంది ప్రియమైన వాళ్ళరా, చాలా మంది కూడా సాక్ష్యం చెప్తూ ఉంటారు. మంచిదే, ఎందుకంటే మరి చెప్పాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. మనం ఎక్కడి నుంచి రక్షింపబడ్డామో మనము ఆ రక్షణ అనుభవాన్ని చెప్పాలి. ఏ సేవకులైనా కూడా చక్కగా చెప్తుంటారు వాక్యం మధ్యలో, అమ్మ నేను చౌదరి లేక కులములో నుంచి నేను జన్మించబడ్డాను, నేను రక్షింపబడ్డాను, లేదా నేను బ్రాహ్మణు నుంచి నేను రక్షింపబడ్డాను, నేను రాజుల నుంచి నేను రక్షింపబడ్డాను, లేదా నేను రెడ్డిస్తుల నుంచి రక్షింపబడ్డాను, లేదా నేను ఫలానా నుంచి రక్షింపబడ్డాను. ఎందుకంటే నిజమే, ప్రభు వాడు ఎక్కడి నుంచి అయితే తీయబడ్డారో, ఎక్కడి నుంచి రక్షింపబడ్డారో వాళ్ళ సాక్ష్యం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వింటున్న విశ్వాసులు బాగా దురదజీవులు కలిగిన వాళ్ళు, ప్రభు చెప్పాడు, అదేం చెప్పిన మాట కూడా కాదు, దురదజీవి అనేది ప్రభు అన్నాడు వాక్యంలో. చాలా మంది దురదజీవులు కలిగిన వారు మీలో ఉంటారు అని అన్నాడు. వారి విషయమే చాలా జాగ్రత్తగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ దురదజీవులు కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆదిరాజు గారు మా కులపాయ పాస్టర్ గారే, ఎవరు ఇప్పుడు నేను చెప్పని చెప్పే బాధ ఉండదు. ఎప్పుడైతే సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించానో, ఇప్పుడు ఏమవుతుంది, నేను ఫలానా స్థితిలోంచి ఫలానా కులంలోంచి బయటకు వచ్చానమ్మా, మరి ప్రభు నన్ను, నీది ఉన్నది పెద్ద కులం కాదురా, నువ్వు మిరిచిపడిపోతున్నాయేమో, యేసుక్రీస్తుకు మించింది ఏమీ లేదు, దాని అంతా విడిచిపెట్టని చెప్పేసి దేవుని సేవకులు చాలా ఆత్మపూర్ణులై ఎటువంటి దురుద్దేశం లేకుండా చెప్తారు. ఇప్పుడు విన్న తర్వాత, దురదజీవులు కలిగిన వారు విశ్వాసులు విన్న తర్వాత ఎలా బాధ ఏంటంటే, ఇప్పుడు ఆశీర్వాదం గారు మా కులమే, చౌదరులు అంటే మా కులమే కదా, మరి పెళ్ళి మా పాస్టర్ గారు అంట మా కులమేనంట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, ఈ కులం జబ్బులోంచి బయటకు తీసుకురావాలని చెప్పేసి వచ్చి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము కాచి, ఆ రక్తములో నిన్ను స్వతంత్రులుగా చేసి వీటన్నిటి నుంచి నీకు వెడబాటు చేస్తే, ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళి అతుక్కుంటున్నాం అంటే మళ్ళీ కులంలోకి వెళ్ళి అతుక్కుంటాం. వెళ్ళి మా పాస్టర్ గారు మరి మా కులమేనంట. ప్రియమైన ఆలోచించేయండి ప్రియమైన. ఇలాగున గలతీ ప్రాంతంలో, ఆ పట్టణంలో మరి ఈ యూదులైన వారు చాలా మంది ప్రసిద్ధిగాంచిన వారు ఆ రీతికరమైన బోధలు చేసి, ఉపదేశాలు చేసి, ధర్మశాస్త్రం ద్వారా పట్టబడి ఉంచేవారు. వీళ్ళు పొందుకున్న ఈ స్వాతంత్రమును కూడా వాళ్ళ కాళ్ళ కింద పడేసేవారు. మరి అపోస్తలుడైన పౌలు వాటిని బట్టి దాన్ని బట్టి చూచి చాలా మదన పడిపోతూ, వ్యాధన పడిపోతూ, వారికి వరకు ప్రార్థన చేస్తూ, వారికి ఎంతో రక్షణ స్వార్థ ప్రకటించిన అనుభవాన్ని మనం చూస్తాం. అందుకని సామెతలు 23:23లో సత్యమును అమ్మివేయక, నువ్వు పొందుకున్న సత్యాన్ని నువ్వు కులానికో, నువ్వు ఒక డబ్బుకో, లేక ఒక లోకానికో, ఒక ఇల్లుకో, బంగారానికో తాకట్టు పెట్టేకు, అమ్మేయద్దు. ఎందుకంటే దాన్ని నువ్వు కొని ఉంచుకొనుము,
జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును ఇవన్నీ ఎక్కడైనా తెలుసా? ప్రభు యందు గుప్తమైన, ఇవన్నీ అక్కడ సత్యమైన వాక్యం ముందు ఎన్ని గుప్తమైనవి. వీటిని కొని ఉంచుకునాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు అంటే నువ్వు కొనాలి. దానికి వెల ఏంటంటే నీ హృదయాన్ని అర్పించుకోనాలి. వీటన్నిటినీ ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడు. ఆమేన్. పాపము నుండి మనకు విడుదల కలిగించాడు. దాసత్వపు అనే కాడి క్రింద నుంచి ప్రభు మనకు విడుదల కలిగించాడు. ప్రియమైన వాళ్ళరా, అది ఒక దేశానికో, ఒక జాతికో, ఒక సంఘానికో కాదు, కానీ సర్వ మానవాళికి, భూమి మీద కలిగి ఉన్న సర్వ మానవాళికి ప్రభు యేసుక్రీస్తు ఈ రోజు ఏం కలిగించాడో తెలుసా? మరొకసారి నేటి క్రైస్తవులకు, ఎవరైతే అవిశ్వాసులు, ఎవరైతే కుల ప్రస్తావనలు, ఎవరైతే మా మతం, ఎవరైతే ఇది మా బంధువులు, ఇది మా చర్చి, ఇది మేమే అనే అహంభావంతో ఉంటారు, వీళ్ళందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క చెబుతున్న మాట ఏంటంటే, నేను ఒకనొక దినాన్న ఒకనొకప్పుడు మిమ్మల్ని ఈ జబ్బుతో, ఈ మనస్తత్వంతో ఉన్న మిమ్మల్ని ఆ దాస్యము నుంచి మిమ్మల్ని విడిపించి నేను మిమ్మల్ని అందరూ కూడా స్వతంత్రులుగా చేశాను. మీకు మంచి మనసును నేను దయచేశాను. దయించి మరలా తిరిగి మీరు అదే కాడి క్రిందకు వెళ్ళొద్దు. మీరు అదే కాడి క్రిందకు వెళ్ళొద్దు. గలతీయులకు రాసిన పత్రికల్లో ఆ గలతీలో ఉన్న చుట్టుపక్కల ఉన్న సంఘానికి పౌలు గారు ఏ రీతిగా లేఖ రాస్తున్నాడో, నేడు ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ అదే కాడికి వెళ్ళిపోతున్నావేమో, అదే కాడి క్రిందకి, అదే దాసత్వంలోనికి, మళ్ళీ అదే స్థితులకు వెళ్ళిపోతున్నావేమో, ఈసారి వచ్చేవాడు ఇక తీకేది నేనేదో ఇంకా రక్షించడానికో, నీకేదో స్వతంత్రంగా మళ్ళా మరి రెండు యొక్క స్వతంత్రం ఇవ్వడానికో ప్రభు రావట్లేదు, కానీ ఆ తీర్పులు పెట్టడానికి ప్రభు వస్తున్నాడు. కనుక నువ్వు ప్రియమైన వాళ్ళరా, మనం ఏ స్థితిలో ఉన్నాం? స్వతంత్రులుగా ప్రభు మనకు దయచేసిన స్వాతంత్ర్యాన్ని పొందుకుని జీవిస్తున్నామా, లేక ఆ స్వాతంత్ర్యాన్ని పక్కకు పాడవేసి మళ్ళా ఎదగి వెళ్ళి ఆ దాసుపు కార్యక్రమం ఉండిపోయామన్నది ఆలోచన కలిగి ఉండాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండడి, కదలిన వారి వలె ఉండాలి. స్వతంత్రం ఎలా వచ్చిందో తెలుసా అండి? భారతదేశంలో స్వతంత్రం వీళ్ళందరూ కూడా కదలిన వారి వలె, పట్టు విడవిన వారి వలె పోరాడారు. కాబట్టినే వాళ్ళు తట్టుకోలేక మొత్తం మీద చావడానికి సిద్ధపడిపోతారా? ఎంతమంది చంపని ఇలా వస్తానే ఉన్నారు, ఎందుకు వచ్చింది గొడవ, ఇంకా వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చేద్దాం చెప్పేసి విడిచిపెట్టేశారు. ప్రియమైన వాళ్ళను మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను, విడిచిపెట్టేశారు. ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి మనల్ని విడిపించి, నువ్వు మరలా ఆ దాస్యపు కాడి క్రిందకి వెళ్లకుండా ఉండినట్లు నువ్వు ఎక్కడ స్థిరపడి ఉండాలంటే వాక్యమందు స్థిరపడి ఉండాలా. నువ్వు సత్యమును అమ్మివేసుకొనకుండా, సత్యమును నువ్వు అర్థం చేయకుండా, సత్యముని ఎద్దుకుంచుకొని ఎద్దనుంచది ఒక లేకపోయినట్లయితే ఇప్పుడు కొను. హృదయం అనే ఆ వెలనిచ్చి నువ్వు కొను, ప్రభుకి ఇచ్చి దాన్ని నువ్వు కొనుక్కో. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు స్వతంత్రులుగా చేయబడ్డావా లేదు? ఈరోజు నువ్వు స్వతంత్రుడు కాదా? అవునా? ఈరోజు ప్రియమైన వాళ్ళ ఆలోచన కలిగి ఉండండి. ప్రభు ఈనాడో మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆక ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగించాడు. ధర్మశాస్త్రం వల్ల ఎంత మాత్రము నీతి లేదు. ఒకవేళ నీతి ఉందనుకుంటే, ధర్మశాస్త్రం వల్ల నీతి ఉందంటే ప్రభు ఈ లోకానికి చనిపోయాడు అన్నది నిష్ప్రయోజనం. పౌలు గారు ఖచ్చితంగా చెప్పాడు. 21:2 నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అనేది. ప్రియమైన వాళ్ళు, నిష్ప్రయోజనమే అని అంటున్నాడు. మరి ధర్మశాస్త్రంలో నీతి ఉంటే ప్రభుత్వం కావాల్సి వస్తుంది ఈ లోకానికి? లేదు. ధర్మశాస్త్రంలో కొద్ది గొప్ప పాపం అంటుకుంది. ప్రియమైన వాళ్ళారా, దానివల్ల శాపం అంటుకుంది మానవుడికి. దాని నుంచి విడుదల కలిగించడానికే, దాని నుంచి మనలను స్వతంత్రులుగా చేయటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనలందరూ కూడా స్వతంత్రులుగా చేశాడు. ప్రియమైన వాళ్ళరా, వాక్యం మనతో మాట్లాడుతుంది. 16వ అధ్యాయం 13వ వచనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మెలకుగా ఉండుడి,
విశ్వాసమును నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి. ప్రియమైన వాళ్ళరా, ఈ దాస్యపు కాడును మెయింటైన్ చేసేవాడు, దాని బాధ్యత నిర్వర్తించేవాడు మరి లోకాధికారి గారు కాబట్టి వాడు చాలా బలమైనవాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు వట్టి చేతులు తెల్లొద్దు, మీరు ఖాళీ వెళ్ళొద్దు. నన్ను తోడు తీసుకెళ్ళనని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ వరమును ఆనాడు మనకి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఎవరిని తీసుకెళ్ళాలి? పరిశుద్ధాత్మ దేవుని తీసుకెళ్ళాలి. ఒకవేళ నువ్వు బొద్దుమ ఆ హేమర పాడుకున్నట్లయితే అది నీకు జ్ఞానం దయచేస్తుంటుంది. నువ్వేం చేయాలో, నువ్వేం మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలా తప్పించుకున్నాలో ప్రతిదీ కూడా నీకు అది తెలియజేస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలండి ప్రియమైన వాళ్ళు. అందుకనే మరి నువ్వు ఒక్కడికి వెళ్ళొద్దు. ప్రభువుని ఏ గ్రామం పంపినా ఇద్దరు చొప్పున పంపాడు. ప్రతి గ్రామానికి 2 చొప్పున పంపాడు. ఏ పట్టణానికి పంపినా, ఏ గ్రామానికి పంపినా నీవు ఈరోజు ఒక్కడికి వెళ్ళొద్దు. నీతో పాటు దేవుని వాక్యం పట్టుకెళ్ళు. అంటే గ్రంథాన్ని కాదు, ఈ వాక్యం హృదయంలో ఉంచు. ఈ సత్యాన్ని నమ్మివేయకుండా నువ్వు విడిపించబడ్డావు కాబట్టి, దాస్యపు కాడి నుంచి విడిపించబడ్డా కాబట్టి, నిన్ను ప్రభు స్వతంత్రులుగా చేశాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఇప్పుడు స్వతంత్రుడు కాబట్టి ఈ వాక్యము నీలో ఉంచుకుని ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని కూడా బయట తీసుకెళ్ళాం. ఈ వాక్యం నిన్ను గద్దిస్తుంటుంది. ఈ వాక్యం నిన్ను చెయ్యకు, ఈ పని చెబుతూ ఉంటుంది. ప్రియమైన దేవుడు, అందుకనే ప్రభు కూడా మెలుకుగా ఉండుడి, ప్రియమైన విశ్వాసం మందు నిలకడగా ఉండుడి, బలవంతులుగా ఉండుడి, ఆ పౌరుషం గలవారై ఉండుడి వాక్యం చెబుతుంది. పౌరుషం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళ పౌరుషం కలిగి ప్రభువులో ఉండేవారిని ఉండాలి. దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు చాలా చక్కగా తెలియజేస్తుంది. మాట ఏంటంటే దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. పౌలు గారు చెబుతున్న మాట, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా అంటే ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. దాస్యపు కాడి నుంచి ప్రభు తీసుకొచ్చాడు. అయితే మీరు స్థిరముగా మరలా ఆ కాడి కిందకి వెళ్ళిపోకుండా, ప్రభు ఇచ్చిన రక్షణను వ్యర్థము చేయకుండా మరలా అందులోకి వెళ్ళిపోకుండా మీరు స్థిరముగా ఉన్నారా? మీరు స్థిరంగా ఉన్నట్లయితే మేమును బ్రతికినట్టే. చూడండి ఎంత బాగా మెలేసి పౌలు గారు చెప్తున్నాడు వాక్యం. ప్రియమైన వాళ్ళారా, మీరు స్థిరముగా ఉన్నారా? అయితే మేము బ్రతుకున్నట్లే. మేము చేసిన దానికి వృధా పోలేదు. మేము చేసిన బోధ, మేము అందించిన మీకు బోధ వృధా కాలేదు. ఎందుకు ఆ మాట చెప్తుంటాడంటే, సంఘంలోనికి తిమోతిని పంపాడు. వాళ్ళు ఎలా ఉన్నారో చూసారని చెప్పేసి మరి వారిని పంపినప్పుడు అపోస్తలుడైన పౌలు భయపడ్డాడు. ఎందుకంటే ఒకవేళ విశ్వాసంలో పడిపోయారేమో, ప్రార్థనలో పడిపోయారేమో అని చెప్పేసి మరి ఆయన అక్కడికి పంపినప్పుడు ప్రియమైన వాళ్ళు అక్కడ తిమోతి వచ్చి అంటాడు. 6వ వచనం చూడండి, 3:6 చదువుతున్నాను. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగ చూడనాపేక్షించున్నాము అలాగనే మీరు మమ్మను చూడనాపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను. సంతోషకరమైన సమాచారము మీ నిమిత్తము మాకు తెచ్చాను. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. అయితే ఒకవేళ దాన్ని విడిచిపెట్టి కానీ మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారేమో, మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళిపోయారేమో. అందుకు నేను ఈ మాట మీకు చెప్పవలసి ఉంది. ఎందుకంటే చూడండి, పైరించదున్నట్లయితే చాలా చక్కగా మీకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేముంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస్య విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితుంది మీ దగ్గరికి. ప్రియమైన వాళ్ళ, పౌలు గారు ఎంత ఆపేక్ష కలిగి ఉన్నాడండి సేవ పట్ల, క్రీస్తు బిడ్డ పట్ల ఎంత ఆపేక్ష కలిగి ఉన్నాడో. సువార్త ఏదో బోధించుకుంటూ వెళ్ళిపోయాడు కాదు, ఆ బోధించిన సువార్త మళ్ళీ లేఖల ద్వారా ఈ తిమోతినో, ఫిలిప్పినో లేక సీలనో పంపి అసలు వాళ్ళు ఎలాగున్నారో, వారి క్షేమేగాలు ఏంటో తెలుసుకు రమ్మని మరి చాలా చక్కగా ఆ పౌలు గారు సువార్త పరిచయలో మళ్ళీ వారిని పరామర్శిస్తూ, ఎందుకంటే మీరందరూ కూడా క్రీస్తు యేసునందు స్వతంత్రులుగా చేయబడ్డారు. దాస్యపు కాడు నుంచి మీరు విడిపించబడ్డారు.
ఒకవేళ మరలా తిరిగి దాంట్లోకి వెళ్ళిపోయారేమో అని ఒకవేళ జాగ్రత్త కలిగి వీళ్ళందరూ కూడా పంపి వారి క్షేమయోగాలు తెలుసుకుంటూ ఉండేవాడు. తెలుసుకున్న తర్వాత నేను మీ దగ్గరికి తిమోతిని పంపాను, లేకపోతే ఫిలిప్పని పంపాను, సీలను పంపాను, మరి నేను ఆశించినట్లుగా మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, అంతకంటే మంచి పద్ధతి ఏముంది. అందుకనే ప్రభు అక్కడ అంటాడు, పౌలు గారు అంటాడు, మీరు స్థిరంగా ఉంటిరా మేము బ్రతికినట్టే. ఒకవేళ దిగజారిపోయారా, అయ్యో ఎంత సువార్త ప్రకటించానే. ప్రభు అంటాడు కదా, నేను 3 ఏళ్ళ చూచి వచ్చి తిని ఆ అంజూరపు చెట్టును ఒక పండేం లేదు, ఎందుకు తీసి అగ్నిలో పడేయన్నాడు. అప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం మట్టుకు చూడము, ఒక అన్ని చేసి కొంచెం మెత్తని చేసి కింద త్రవ్వి నేను ఎరువు పెట్టి దాన్ని చూస్తాను, కాయిపోయినట్లయితే అప్పుడు మొత్తం నరిగేసి కింద మొత్తం అగ్నిలో పడేద్దాం. ప్రియమైన పౌలు గారు చూస్తున్నాడు, ఒకవేళ ప్రభు నుంచి పొందుకున్న ఈ గొప్ప రక్షణ కానీ తగలచేశారేమో, మంట కలిపేశారేమో, ఈ స్వాతంత్ర్యమును వాళ్ళు వదిలిపెట్టేశారేమో, ప్రభు ఏ దాస్యపు కాడి నుంచి అయితే, ఏ ధర్మశాస్త్రం నుంచి అయితే విమోచించాడు, మరలా ధర్మశాస్త్రం కట్టబడిపోయారేమో అని చాలా ఆపేక్ష కలిగి మరి అనేక మంది పరిచారకులను సంఘాలకు పంపుతూ ఉండేవాడు. ఆయన పత్రికల ద్వారా ఎవరికైతే పత్రికలు స్వార్థ చేశాడో మళ్ళా దాన్ని దర్శించడానికి అప్పుడప్పుడు పౌలు గారు వెళ్తూ ఉండేవారు, లేక పరిచారకులను పంపుతూ ఉండేవాడు. అలాగున్న పౌలు గారి స్వార్థను, దేవుని స్వార్థను మహా బలముగా మరి ప్రకటించిన వాడిలో మరి గొప్ప స్వార్థికుడు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు నువ్వు నేను దేవుని మహాకృపను బట్టి స్వాతంత్రులుగా ఉన్నాము. స్వాతంత్ర్యము ప్రియమైన వాళ్ళారా, భారతదేశానికి వచ్చింది స్వాతంత్ర దినోత్సవం, కానీ ఈరోజు నీకు వచ్చిందా ప్రభు కృపను బట్టి? నీ ఆత్మీయ జీవితంలో స్వతంత్రం పొందుకుని ఉన్నావా? దాస్యపు కాడి నుంచి విడుదల పొందుకుని ఉన్నావా? విడుదల పొందుకునేట్లయితే ప్రభు వస్తున్నాడు, వచ్చువాడు ఆలస్యం చేయకు వచ్చునని అంటాడు పౌలు గారు. వచ్చువాడు ఆలస్యం చేయకు వచ్చును. మరి ఆయన వచ్చినప్పుడు నీవేలాగుంటున్నావు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25 వచనం చదువుతున్నాను ప్రియమైన వాళ్ళారా. ప్రకటన 2:25 అక్కడ అంటాడు ఆయన, చాలా చక్కగా భక్తులు సెలవిస్తున్న మాట. 2:25లో నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నది. ఏంటదనగా ప్రభు దేనినైతే స్వాతంత్రం దేనినైతే మనకి ఇచ్చాడో, మరి ఏ దాస్యపు కాడి నుంచి విడుదల కలిగించాడో ప్రభు, మరలా దానిలోకి వెళ్ళిపోకుండా ప్రభు మనకి స్వాతంత్ర్యం, రక్షణ, నమ్మకం లేక విశ్వాసం, దాన్ని మీరు గట్టిగా పట్టుకునుడి నేను వచ్చి పర్యాంతం వరకు. ప్రియమైన వాళ్ళరా, అది స్వాతంత్ర్యం అంటే. ఏదో స్వాతంత్రం వచ్చిందని ఏదో చక్కగా జెండా ఎగరేసిపోతాం, కానీ దేవుని వాక్యంలో కూడా చెప్తుంది స్వాతంత్ర్యం. ప్రభువు నీకు ఇచ్చాడు, ఎస్పెషల్లీ నీకు ఇచ్చాడు స్వాతంత్ర్యం. ఆయన రక్తం ద్వారా వచ్చింది, ఇది పరిశుద్ధుని రక్తం ద్వారా ఒక్క భారతదేశానికి వచ్చిందేమో, కానీ నేడు ప్రభు ఇచ్చే స్వాతంత్ర్యము సర్వమానవాళికి, యావత్ ప్రపంచానికే ప్రభు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చదువుకుని జ్ఞానం ముగించుకున్న ప్రియమైన వాళ్ళారా. 5:13 ఆయన అంటాడు ఒక మాట, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండు. మీరు కలుగున ఈ రక్షణను వ్యర్థము చేయకుండా, దాన్ని శరీర క్రియల నిమిత్తం వాడకుండా, మీరు ఎలాగో తెలుసా, ఒకరిని కొరకు ఒకడు ప్రేమ కలిగి ఉండి ఒకరిని కొరకు ఒకడు మీరు దాసులై ఉండు. అంటే ఒకరికొకడు మీరు కొంచెం అణిగిమెనుగుండు అని వాక్యం తెలియజేస్తుంది. ఈ స్వాతంత్ర్యం ఏంటంటే రక్షణ భాగ్యం. ప్రియమైన వాళ్ళరా, ఈ రక్షణను ప్రభు వచ్చే వరకు కాపాడుకోవాలి. ఒకవేళ మంట కలిపామా, ఆ రోజు అప్పుడు నిత్యం మంటలో పోతాం, బడబగ్నిలో పోతాం. అగ్ని ఆరదు, పురుగు చాలదు, అక్కడ పండ్లు కొరకొట్టి ఏడుపి తప్ప ఇంకోటి లేదు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఈ రక్షణ భాగ్యాన్ని, ఈ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నామా, ఒకవేళ మనం మంట కలుపుకున్నామా, ఇంక మొత్తం నిత్యం మంటలోకి పోవాల్సిందే. ప్రియమైన వాళ్ళు ఆలోచన చేయండి. ఇది మంట కలుపుకుందామా,
ఇది మంటగలపుని నిత్యము శాశ్వతమైన అగ్నిగుండాన్ని బడబాగిని కోరుకుందామా? లేక ప్రభు వచ్చే వరకు 2:25 వచ్చిన ప్రకటనలు చెప్పినట్లుగా ప్రభు వచ్చే వరకు మనకు కలిగి ఉన్న రక్షణను గట్టిగా, మనకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుని, అది సాతాను ఎవరు ఎత్తుకోకున్నట్లు, మన మాటల వల్ల వృధా కాకున్నట్లు, మన చూపు ద్వారా వృధా కాకున్నట్లు, మన శరీర క్రియల ద్వారా వృధా కాకున్నట్లు, ఏది ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యమైన రక్షణ, విశ్వాసం, నమ్మకము వృధా కాకున్నట్లు చూసుకుందామా? అది మీకే వదిలేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరే ఆలోచన చేయండి. 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు భక్తుడు, గలతీయులకు రాసిన పత్రిక, మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ప్రియమైన వాళ్ళారా, చాలా చక్కని మాటలు. ఈరోజు మనకు కలిగిన స్వాతంత్ర్యము రహస్యముగా తేబడి ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ప్రియమైన వాళ్ళరా, చాలా చక్కగా మీరు చదవండి వాక్యం. ఈరోజు ఎలాగ వచ్చిందంటే, ఎంతమంది కష్టపడ్డారు అంటే, అక్కడ ఆనాడు గలతీలో ఉన్న సంఘ బిడ్డలకు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ, ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాలకు అందిస్తూ వాక్యముని పౌలు గారు చెబుతున్న మాటలు. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నాం? ప్రభు మనకి ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని దాచుకుని, మరి మనకు ప్రభు ఇచ్చిన ఆ విడుదలను, అనుభవాన్ని కలిగి ఉండి, మరి మనం ఎప్పుడు కూడా పాపాన్ని కట్టబడి కాకుండా, లోకాన్ని కట్టబడి కాకుండా, ఆశలు కట్టబడి కాకుండా, ప్రియమైన వాళ్ళరా నేత్రాశ కట్టబడి కాకుండా, మరి ప్రభు వచ్చి పర్యాంతరము ప్రభు ఇచ్చిన దానిని, అనగా ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని గట్టిగా పట్టుకుని, అది ఎవరు ఎత్తుపోకున్నట్లు మరి ప్రభు వచ్చిన తర్వాత దాన్ని ప్రభు ఎద్ద పెడదాం. ప్రభు మనకు తీర్పు తీర్చే దేవుడే అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరం కూడా ఆయన కుడిపార్శ్వమున కూర్చోబెట్టడానికి తీసుకుని వెళ్తున్నాడు కనుకను మరట్టి మహిమను పొందుదాం. ఆ రీతికరమైన స్వాతంత్ర్యం ప్రభు ఇచ్చాడు కనుకను, అనగా ఆ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకోకుండా, అంటే ఆ విడుదలను పోగొట్టుకోకుండా, ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా మరి ప్రభు ఇచ్చు పర్యాంత వరకు కాపాడుకుందాం. దేవుడు తన మాటలు మనందరి వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులు కారణభూతులు పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాద పద్మాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీవే మాకు తోడేండి, బలపరిచి నడిపించారు ఇంతవరకును. ఇదిగో ప్రభ, మరి ఈరోజు మరి మాకు ప్రభ మరి స్వాతంత్ర దినోత్సవం కనుక ప్రభ, ఒక్కసారి నీ వాక్యలో నుంచి కూడా ప్రభ, నీవు మా ఆత్మీయ జీవితంలో నీవు సర్వ మానవాళికి, సర్వ ప్రపంచానికి ఇచ్చిన స్వాతంత్ర్యం గురించి ప్రభ జ్ఞాపకం చేసుకోవడానికి కొద్ది నిమిషాల్లో ధ్యానం చేసుకున్నాను. నీవు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. విన్న ప్రతి ఒక్క ప్రియబిడ్డను ప్రభ నూరంతలుగా ఆశీర్వదింప చేయండి. ఈ విన్న వాక్కును వారి హృదయంలో ప్రభు వృధా పోకుండా నాయన ప్రభు మరి వ్యర్థం కాకుండా నాయన మరి ఇది ఫలించినట్లుగా ప్రభు మరి ఆ వాక్యమును ప్రభు నీరు కట్టి ఫలింపజేసి మరి ఆ హృదయంలో ఈ వాక్యము మరి ఫలించడాన్ని కృప చూపించండి. దేవుని వందనాలు. ప్రియబిడ్డలను రిమైండ్గా జ్ఞాపకం చేసుకొని ఈ ప్రభు సమయంలో ఎంతమంది అయితే ప్రభ మరి అనుదినం జీవాహారం అనే కార్యక్రమం వీక్షిస్తున్నారో వారందరినీ కూడా బహుగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము కూడిన మనకును లోకులను పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకు దేవుని కృపా సమాధానం మీకును, మీ ఉద్యోగాలకును, మీ వ్యాపారాలకును, మీ పొలం పనులకును, బిడ్డలకును సమస్తమును తోడై ఉండి ఆయన ఆరోగ్యములు, స్వస్థత మరి మెండుగా మనకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసురత్నమే జయం, ప్రవేశరత్నమే జయం, యేసురత్నం సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రభు నామానికి మరొకసారి మరి శుభములు తెలియజేస్తాం. మీ అందరికీ దేవుని చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ సెలవు.